నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత తరపు న్యాయవాదులు రిట్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ కస్కోడియల్ ధర్మాసనం విచారణ చేయనుంది. మరోవైపు ఇవాళ లిక్కర్ పాలసీ స్కామ్లో 3వ రోజు కవిత విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో ఇప్పటికే 128 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశారు. మద్యం పాలసీ రూపకల్పనలో ఆప్ నేతలతో పాటు కవిత ఉన్నారంటోంది ఈడీ. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారని, ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు అప్పజెప్పడంలో కవిత కీలక పాత్ర పోషించారు అనేది ఈడీ ప్రధాన ఆరోపణ. సో కవిత ఈడీ విచారణ, అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో ఇవాళ రిట్ పిటిషన్ పై విచారణ. ఈ రెండు అంశాలకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవబోతున్నారు. వెంకటేష్, ఇవాళ 3rd డే విచారణ, ఈడీ విచారించబోతోంది కవితని. దాంతోపాటు సుప్రీంకోర్టులో ఈ రిట్ పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈరోజు 2 కీలక పరిణామాలు జరగబోతున్నాయి. ఒకటి, సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. తనను అరెస్టు చేయవద్దని, అలాగే మహిళలను ఇంటి వద్దే విచారించాలనేటువంటి అంశంపైన ప్రధానంగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించినటువంటి నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఎలా దీనిపైన స్పందిస్తుందన్నది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు ఎండ్ ఆఫ్ ది బోర్డు ఈ కేసును విచారించబోతోంది. సో మధ్యాహ్నం తర్వాత ఈ కేసు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కవిత సోదరుడు కేటీఆర్, అలాగే హరీష్ రావు, మిగిలినటువంటి వారందరూ కూడా ఇక్కడ ఢిల్లీలోనే ఉండి ఈ కేసుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రెండవ ప్రధానమైనటువంటి అంశం కవిత ఈడీ కస్టోడియల్ ఇంట్రాగేషన్ 3వ రోజు కూడా జరగబోతుంది. గత 2 రోజుల నుంచి విచారణ జరుగుతుంది. ఈరోజు 3వ రోజు. ఈరోజు కూడా విచారణ జరగబోతోంది. ప్రధానంగా ఇండో స్పిరిట్ కంపెనీలో ఆమెకు 33% వాటాలు ఎలా వచ్చాయి, ₹1 పెట్టుబడి పెట్టకుండా అందులో 33% వాటా ఎలా దక్కిందన్న దానిపైన ప్రధానంగా ఈడీ దృష్టి పెట్టింది. సో దానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నారు. వాటితో పాటు 100 కోట్ల రూపాయల డీల్ చేశారు. సో ఈ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తాము చెప్పినట్టు రాస్తే 100 కోట్ల రూపాయలు ఇస్తామని కవిత సీఎం అరవింద్ కేజ్రీవాల్కు చెప్పినట్టు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికే ఈడీ సంపాదించింది. దానికి సంబంధించి బుచ్చిబాబు కానీ, అరుణ్ పిల్లై వీరందరూ ఇచ్చినటువంటి వాట్సాప్ చాట్ సంభాషణ కానీ ఈ అంశాలన్నిటిని ఆమె ముందు పెట్టి అడుగుతున్నారు. సో ఈ వాట్సాప్ సంబంధించినటువంటి విషయాలన్నిటినీ ఆమె ముందు పెడుతున్నారు. సో ఆమె దీనిపైన గతంలో ఎవేడింగ్ ఆన్సర్స్ ఇచ్చారు, తనకు సంబంధం లేదని బుకాయించారని ఈడీ చెప్తుంది. సో ఈ అంశాలపైనే ప్రధానంగా ఈడీ ప్రశ్నలు అడుగుతుంది. వీటితో పాటు ఇప్పటికీ ఒక 25 కోట్ల రూపాయలను మధ్యవర్తుల ద్వారా పంపిణీ చేశారు. సో మిగిలినటువంటి అమౌంట్ ఎలా పంపిణీ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి హవాలా ట్రాన్సాక్షన్ చేశారు. దీనికి సంబంధించి మనీ ట్రయల్ను కూడా గుర్తించేందుకు ఈడీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశాలను గుర్తించేందుకే ఈడీ కవితను ఇంట్రాగేషన్ చేస్తుంది. అలాగే డిజిటల్ ఎవిడెన్స్ డెస్ట్రాయ్ చేశారన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆమెకు సమ్మన్స్ ఇచ్చిన రోజే మొత్తం ఆమె ఫోన్లన్నీ కూడా ఫార్మాట్ చేసి డాటా అంతా డిలీట్ చేశారని ఈడీ చెప్తుంది. సో ఆ ఫోన్లను ఎందుకు డిలీట్ చేయాల్సి వస్తుంది, ఈ అంశాలపైన ప్రధానంగా ప్రశ్నలు అడుగుతోంది. వెంకటేష్, ఇప్పుడు కవిత విచారణ, కస్టోడియల్ విచారణ సందర్భంగా ఆవిడ ఎక్కడ ఉండబోతున్నారో, విమెన్ కదా, సో ఎలాంటి సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి, ఇట్లాంటివి కొంత ఆసక్తి కలిగిస్తున్న అంశాలు. సో ఈడీ కార్యాలయంలోనే ఉంటారామె? ఈడీ హెడ్ క్వార్టర్లోనే ప్రత్యేకంగా ఈ విచారణ చేస్తున్నటువంటి నిందితుల కోసం ఖచ్చితంగా కొన్ని అక్కడ కింద సెల్స్ ఉంటాయి. సో ఆ సెల్స్లోనే వారిని విచారిస్తారు. సో మహిళ కాబట్టి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆమెకు కావాల్సినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి మందులు కానీ, అలాగే ఆమెకు కావాల్సినటువంటి బుక్స్ కానీ, ఇంటి నుంచి భోజనం ఇచ్చేటువంటి సౌకర్యం కల్పించారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బంధువులను, న్యాయవాదులను కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. సో ఇవన్నీ కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సో మహిళ కాబట్టి కొంత కేర్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. నిజానికి విచారణ జరుగుతున్నటువంటి సమయంలోనే కవిత
హై బీపీకి గురైందని రిపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రతి 24 గంటలకోసారి ఆమెకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. నిన్న కూడా ఈ సాయంత్రం 6 గంటల సమయంలో ఆమెకు వైద్య పరీక్షలు జరిగాయి. సో ఇంట్రాగేషన్ పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె బీపీ ఎలా ఉంది, ఈసీజీకి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.